ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే యత్ర వర్తంతే తత్తదేవ సహాయక. దీని అర్థం ఏంటంటే ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఈ 6 గుణాలు ఎవరికి ఉంటాయో అటువంటి వారికి దైవం కూడా సహకరిస్తుంది అని అర్థం. ఈ 6 సుగుణాల కలుపోసి వీరుడిగా ఎదిగి ఛత్రపతిగా హిందూ హృదయ సామ్రాట్గా నిలిచాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశాన్ని మొఘలుల బారి నుంచి విముక్తి చేసి మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. సొంత ప్రజల కోసం స్వాతంత్రం కోసం పోరాడిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలో బంగారు పుటల్లో నిక్షిప్తమయ్యాయి. శౌర్యానికి ప్రతీకగా చెప్పుకునే ఛత్రపతి శివాజీ 1630వ సంవత్సరం చైత్ర కృష్ణ పక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జిన్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో సహాజీ జిజాబాయి పుణ్య దంపతులకు జన్మించారు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. శివాజీ తండ్రి అహ్మద్నగర్ సుల్తానేట్లో పనిచేసేవారు. తల్లి జిజాబాయి భక్తి ధర్మనిష్ట వీరగాథల ద్వారా చిన్ననాటి నుంచే శివాజీ మనసులో దేశభక్తి పరాక్రమం స్త్రీ గౌరవం వంటి విలువలు నాటారు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. శివాజీ 17 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది నచ్చని ఆదిల్ షా శివాజీ తండ్రిని బంధించాడు. ఆదిల్ షా నుంచి తన తండ్రిని శివాజీ విజయవంతంగా విడిపించుకున్నాడు. దీంతో మరింత రగిలిపోయిన ఆదిల్ షా అఫ్ఘల్ ఖాన్ను ఉసిగొల్పాడు. ఇతడినే శివాజీ తన వాఘ్నక్తో హతమార్చాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను శివాజీ సేన మట్టుపెట్టింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచారు. మొఘలుల బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో శిరసు వంచి అనుకూల పరిస్థితుల్లో శిరసు నెత్తిన అపర రాజనీతి విశారదుడు ఛత్రపతి శివాజీ. ఇలా యుద్ధాలు చేస్తున్న శివాజీని 1674వ సంవత్సరమున విదేశీ దాడుల కారణంగా మరుగున పడిపోయిన పట్టాభిషేక మంత్రాలను వెలికితీసి శాస్త్రోక్తంగా వేద పండితుల వేద పఠనాల మధ్యన సప్త నదులు 4 సముద్రాల నుంచి సేకరించిన జలాలతో అభిషేకించి ఛత్రపతి బిరుదుతో హైందవ చక్రవర్తిగా శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. ఈ సామ్రాజ్యాన్ని హిందూ పదపాదషాహీగా హైందవి సామ్రాజ్యంగా ప్రకటించారు. శివాజీ మహారాజులోని బహుముఖ ప్రజ్ఞ సామాజిక దృక్పథం నేటికి ఆదర్శంగా ఉంది. చరిత్రను కేవలం యుద్ధాల కోణంలో చూస్తే శివాజీ ఒక వీరుడు, సామాజిక న్యాయం కోణంలో చూస్తే ఆయన ఒక యుగ పురుషుడు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం రైతుల శ్రేయస్సు కోసం ఆయన నిర్మించిన స్వరాజ్యం నేటి ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాది. శివాజీని ఒక ఆదర్శ పాలకుడిగా అణగారిన వర్గాల విముక్తి ప్రదాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా 1927లో జరిగిన చరిత్రాత్మక మహద్ సత్యాగ్రహ వేదికపై శివాజీ చిత్రపటాన్ని ఉంచడం ద్వారా ఈ పోరాటం శివాజీ ఆశయాల కొనసాగింపు అని అంబేద్కర్ చాటి చెప్పారు. ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పర్షియన్ భాషకు బదులుగా మరాఠీ సంస్కృతం వాడకాన్ని శివాజీ ప్రోత్సహించారు. శత్రువుల మహిళలను కూడా తల్లులుగా గౌరవించిన ఉన్నత సంస్కృతి శివాజీ. సామాజిక పురోగతిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని అర్థం చేసుకున్న శివాజీ అభ్యాసం జ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించారు. ఆయన పరిపాలన నిష్పాక్షికంగా న్యాయంగా ఉండేది. మూర్తి భవించిన హిందూ ధర్మానికి సంస్కృతికి శివాజీ మహారాజ్ ఒక గొప్ప ప్రతీక. శివాజీ మహారాజు పరిపాలనలో న్యాయం ధర్మం ప్రజాహితం ప్రధానంగా నిలిచాయి. మహిళల గౌరవ రక్షణ మత సహనం శత్రువుల పట్ల కూడా కరుణ వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా నిలబెట్టాయి. 1680 ఏప్రిల్ 3న ఆయన పరమపదించారు. అయితే ఆయన స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలిచింది. స్వాతంత్ర సమరయోధులకు దేశభక్తులకు ఆయన జీవితం ఆదర్శం.
ధైర్యం, దేశభక్తి, స్వాభిమానం కలయికే శివాజీ మహారాజు. ఆయన చరిత్ర భారత సంస్కృతికి చిరస్మరణీయ గౌరవ చిహ్నం. శివాజీ మహారాజు ఒక రాజు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని కాపాడిన సంకల్ప శక్తి. ఛత్రపతి శివాజీ మహారాజు ఒక జ్యోతి, ఒక జాగృతి.